దర్శన్కి కొత్తగా 5,000 crores ప్రాజెక్ట్ రావడంతో సంతోషంగా ఆనందకి ఆ విషయం చెప్తూ, రేపు మన ఇంటికి క్లయింట్స్ వస్తారమ్మా అంటూ ఉండగా, ఆనంద శరణ్యని పిలిచి, రేపు ఇంపార్టెంట్ క్లయింట్స్ వస్తారు శరణ్య, అన్ని ఏర్పాట్లు చేయి అనగానే, అలాగే అత్తయ్య గారు అని అంటూ ఆనంద వెళ్ళిపోగానే ఇంట్లోకి వెళ్ళబోతున్న శరణ్యకి చిటికేసి పిలుస్తూ, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఉండగా, రేపు క్లయింట్స్ వస్తానని అత్తయ్యగా చెప్పారు కదండి, ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చేస్తాను అని శరణ్య అంటూ ఉండగా, వచ్చేది నీ పుట్టింటి వాళ్ళు కాదు క్లయింట్స్, నీకు సంబంధం లేదు వదిలే అని అంటూ ఉంటాడు దర్శన్. అది కాదండి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది శరణ్య, కానీ మాట వినడు దర్శన్. తెల్లవారగానే అనుకున్నట్టే ఇంపార్టెంట్ క్లయింట్స్ వస్తారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. కార్ దగ్గరికి వెళ్ళి ఏ దర్శన్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ఆనందని, రోహిత్ని అందరినీ పరిచయం చేసి ఇంట్లోకి తీసుకొస్తాడు దర్శన్. ఇక అందరూ హాల్లో సెటిల్ అయ్యాక, అమ్మా శరణ్య కాఫీ తీసుకురా అని అంటూ ఉంటుంది ఆనంద. అప్పటికే కిచెన్లో భయంతో వణుకుతూ ఉంటుంది శరణ్య. ఆనంద పిలిచినా కూడా శరణ్య రాకపోవడంతో ఆనందే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి, ఏమైందమ్మా తీసుకురా అని అంటూ ఉండగా, అది అత్తయ్య గారు అంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది శరణ్య. దేనికి ఇబ్బంది పడుతున్నావమ్మా, రా తీసుకురా తొందరగా అని శరణ్య ని చెప్పి ఆనంద మళ్ళీ వచ్చి సోఫాలో సెటిల్ అవుతుంది. ఇక దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు. శరణ్య ఏమో భయంతో వణుకుతూ ఉంటుంది. అత్తయ్య గారేమో కాఫీ తీసుకురమ్మన్నారు, ఆయనేమో క్లయింట్స్ ముందుకి కూడా రావద్దని ఆర్డర్ వేశారు, ఏం చేయాలి అని భయంతో వణుకుతూనే కాఫీ తీసుకెళ్తుంది శరణ్య. ఒకరికి కాఫీ ఇస్తుంది వణికే చేతులతో, మరొక వ్యక్తికి కాఫీ ఇవ్వబోతూ ఉండగా అది స్లిప్ అయి ఆ క్లయింట్ పైన కాఫీ పడిపోతుంది. దాంతో భయంగా శరణ్య నోరు మూసుకోగా అందరూ శరణ్యని కోపంగా చూస్తారు. దర్శన్ అయితే కొట్టేలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు శరణ్య పరిస్థితి ఏంటి, శరణ్య వల్ల ఆ ప్రాజెక్ట్ మిస్ అయినట్టేనా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.